హలో అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఇది మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో చేయబోతున్నాను. దానికి కారణం ఏంటంటే అందరికీ తెలుసు, నేను శివశక్తి, హిందూ జనశక్తి లాంటి ఆర్గనైజేషన్స్లో ఒక కార్యకర్తలాగా లేకపోతే వాళ్ళకి సపోర్టర్గా పనిచేస్తున్నాను అని చెప్పి దాని గురించే వాళ్ళు ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దాని గురించి కొన్ని విషయాలు చెప్దామని చెప్పి నేను ఈ వీడియో యాడ్ చేయడం మొదలెట్టాను. ఆ వీడియో విషయాలు చెప్పే ముందు మేము మొదలెట్టిన ప్రాజెక్ట్ గురించి, దాని డీటెయిల్స్ గురించి వాళ్ళ శివశక్తి ఆర్గనైజర్ కరుణాకర్ సుకున్ గారే ఏం చెప్తున్నారో మీరు వీడియో ఇక్కడ నేను పెడతాను, మీరు చూడండి. ఆ తర్వాత దాని మీద నేను మిగతా విషయాలు నేను తర్వాత చెప్తాను. శివశక్తి, హిందూ జనశక్తి, హిందూ చైతన్య రథాలు సిద్ధమవుతూ ఉన్నాయి. షోరూమ్ నుంచి వెహికల్ తీసుకున్న తర్వాత ప్రచార రథానికి మనకు కావాల్సినట్లుగా ఇప్పుడు డిజైనింగ్ వర్క్ అంతా జరుగుతోంది. ఎక్కువగా రాజకీయ ప్రచారాల్లో వీటిని వినియోగిస్తున్నారు. మనం ధర్మ ప్రచారం కోసం, ధార్మిక చైతన్యం కోసం మొట్టమొదటిసారిగా మనం ఈ వెహికల్స్ని వినియోగిస్తున్నాం. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, హార్స్ పవర్ ఎక్కువ ఉన్నటువంటి ఈసూజీ ఇంజిన్స్ మన ధర్మ ప్రచారంలో భాగం అవ్వబోతున్నాయి. మన వీడియోస్ ఎక్కడికైతే రీచ్ అవ్వట్లేదో ఆ గ్రామాలకు వెళ్ళి, ఆ మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి మనం చెప్పవలసిన కంటెంట్ని ఈ హిందూ చైతన్య రథాల ద్వారా తీసుకువెళ్తాం. ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడతాం. ఆ తర్వాత ఒక సైడు జనరేటర్ వస్తుంది, అలాగే సౌండ్ బాక్సులు వస్తాయి, లైట్స్ వస్తాయి. ఇక్కడ కింద ఏదన్నా జెండాలు కానీ, పాంప్లెట్స్ కానీ, వాల్ పోస్టర్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మనం సామాగ్రి పెట్టుకోవడానికి ఈ కింద ప్లేస్ అంతా వాడుకోవచ్చు. ఒక సైడు ఎల్ఈడి స్క్రీన్ వస్తుంది, అంటే ఏదన్నా ఊరికి ధర్మ ప్రచారం కోసం వెహికల్ వెళ్ళినప్పుడు అక్కడ మన వీడియోస్ ప్లే అవుతాయి. ఇక్కడ వీటి మీద స్టిక్కర్స్ వస్తాయి, ఆ పైన సైడ్స్ కూడా స్టిక్కర్స్ వస్తాయి. మనకు కావాల్సినట్లుగా శివశక్తి లోగో కావచ్చు, రాముల వారిది, శివాజీది, ఇలాంటి కొన్ని స్టిక్కర్స్ అక్కడ పెట్టుకోవచ్చు మనం. అంటే వెహికల్ చూడగానే హిందూ చైతన్యం అనేది సూచన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి జనాలకి, అలా డిజైనింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే 2 వెహికల్స్ శివశక్తి, హిందూ జనశక్తి నుంచి చెరొక వెహికల్ తీసుకున్నాం. ఇవి మొట్టమొదటిసారిగా రాజమండ్రి ర్యాలీలో వినియోగిస్తున్నాం. ఆ ర్యాలీకి ముందు ధర్మ ప్రచారం కోసం చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో తిరుగుతాయి ఇవి. ఈ వెహికల్తో ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ గ్రామ సభ పెట్టి ఈ వెహికల్ మీద మన షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, మన వీడియోస్ కావచ్చు, అవి ప్లే చేద్దామని చెప్పి ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే కనుక మనకున్నటువంటి షెడ్యూల్ని అడ్జస్ట్ చేసుకుని అవసరాన్ని, ప్రాధాన్యతని బట్టి వచ్చినటువంటి రిక్వెస్ట్లను పరిశీలించి ఎక్కడ అవసరమైతే అక్కడికి కూడా ఈ వెహికల్ని పంపిస్తాం. పూర్తిగా ఉచితంగానే వెహికల్ని అక్కడ పంపిస్తాం. అలాగే ఈ ధర్మ ప్రచారాల నిర్వహణ నిమిత్తం ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే కనుక మీ వంతు సహకారాన్ని అందించండి. ఇప్పుడు వీడియో మీరు చూసే ఉంటారు. మేము ఇప్పుడు చేయబోయే కార్యాచరణ గురించి, మా ప్రాజెక్ట్ గురించి కరుణాకర్ సుకున్ గారు చాలా వివరంగా చెప్పారు. అందులో ఇది అంటే మేము లాస్ట్ శివరాత్రికి హిందూ జనశక్తి శివశక్తి కరుణాకర్ సుకున్ గారు, లలిత్ కుమార్ గారు ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్ట్ అనుకోవడం జరిగింది. ఏంటంటే వీళ్ళు చాలా వరకు ఇప్పుడు ఎలా అయితే మన సమాజంలో జరుగుతున్న ఈ మత మార్పులు, ఎలా అయితే జనాల్ని ప్రలోభాలకు గురి చేసో, అసత్య ప్రచారాల వల్ల మొత్తం ఏదైతే జరుగుతున్నాయో వీటి మీద వీళ్ళు పోరాటం చేస్తున్నారో, అందులో ఉన్న వాటిని ఎక్స్పోజ్ చేసి వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, ఇంకా గర్వాప్సి సిరీస్, ఇంకా అందులో వాళ్ళు చెప్పని నిజాలన్నీ చెప్పి జనాల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. ఇప్పుడు దాకా ఏంటంటే ఈ కార్యాచరణ, ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఇదంతా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వరకే పరిమితమై ఉంది. అంటే యూట్యూబ్ వేదికగానే చేశారు ఎన్ని చేసినా ఇప్పుడు వరకు వీళ్ళు. కానీ ఇప్పుడు నుంచి ఏంటంటే వీళ్ళు ఆ పోరాటాన్ని ఉధృతం అంటే ఇంకా ముందుకు తీసుకెళ్దాం అనుకున్నారు. అంటే ఇప్పుడు చాలా వరకు మారుమూల గ్రామాల్లో కానీ, బాగా పల్లెటూరులో కానీ అలాంటి చోట్లకి ఏంటంటే ఈ యూట్యూబ్ వీడియోస్ కానీ, లేకపోతే వీళ్ళు చేసే వీళ్ళు చేసే ఈ కార్యక్రమాలు కానీ అంత మారుమూల గ్రామాల్లోకి వెళ్ళలేకపోతున్నాయి. పైగా వీళ్ళు ఆంధ్రాలో పర్యటించినప్పుడు అక్కడ పరిస్థితులు చూసి చాలా వరకు వీళ్ళు చాలా నిరాశ చెందారు. మనం ఎంతైతే అనుకుంటున్నామో ఇక్కడ ఆంధ్రాల పరిస్థితులు దానికి మించి చాలా దారుణంగా ఉన్నాయి. దీనికోసం మనం సోషల్ మీడియా వరకే మనం పోరాటం చేస్తే సరిపోదు. ఈ పోరాటాన్ని మారుమూల గ్రామాల్లో జనాల వరకు ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్ళాలి.
నేరుగా తీసుకెళ్ళాలంటే ఏం చేయాలని కొన్ని రోజుల క్రితం వీళ్ళు చర్చించుకున్నారు. మనం ఎలా ఈ 2 వెహికల్స్ తీసుకుందాం, దాంట్లో ఒక ఎల్ఈడి స్క్రీను, ఈ మొత్తం పాంప్లెట్స్ అన్నీ పెట్టి ప్రతి ఊరు వెళ్ళి ప్రతి ఊర్లో గ్రామంలో షార్ట్ ఫిల్మ్స్, వీడియోస్ ఇవన్నీ డిస్ప్లే చేసి జనాల్లో చైతన్యం తీసుకురావాలి, జనాల్లో వీటి మీద అవగాహన పెంచాలని ఎన్నో ఒక 3 నెలల క్రితం అనుకున్నారో అది అనౌన్స్ చేయడం జరిగింది. దానికి మేమందరం చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇలాంటి ఆలోచన ఏ హిందూ ధార్మిక సంస్థలు చేయలేదు. ఇప్పుడు దాకా చేసేది కానీ చాలా సంస్థలు చాలా కష్టపడ్డాయి, కానీ వీళ్ళు ఒక స్టెప్ ముందుకెళ్ళారు. అందుకని చెప్పి మేము కూడా మా అందరి సహాయ సహకారాలు అందించాలనుకున్నాం. అలాగే మేమందరం డొనేషన్స్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా చేతనైన సాయం మేము చేసాం. ఇప్పుడు అవే మీకు కళ్ళ ముందు కనబడుతుంది. వాళ్ళు ఇప్పుడు అది ఏదైతే మేము ప్రాజెక్ట్ అనుకున్నామో అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది. అంటే ఇప్పుడు ఇంకొక వారం 10 రోజుల్లో మేబీ ఇది బెస్ట్ పార్ట్ ఏంటంటే రాజమండ్రి నుంచే ఈ రాజమండ్రి ర్యాలీ నుంచి ఇది స్టార్ట్ అవబోతుంది. దాని గురించి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేను పుట్టిన ఊరి నుంచే ఇది స్టార్ట్ అవబోతుందని చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడితో మీకు ఒక విషయం మేము చెప్పాలనుకుంది ఏంటో మీకు అర్థమై ఉండొచ్చు. ఎందుకు అవసరమో చెప్పే ముందు ఒక చిన్న వీడియో చూపిస్తాను మీకు ఒక ఐడియా కోసం. ఒకసారి ఆ వీడియో చూడండి. మీరు చూశారు కదా వీడియో. అంటే మనలో చాలామంది ఎలాంటి వీడియోలు చూసి కూడా రెస్పాండ్ అవ్వడం మానేశారు. మనలో ఏంటంటే స్పందించే శక్తి ఎప్పుడో కోల్పోయింది హిందువుల్లో. ఎవరికైనా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం స్పందించాలనిపిస్తుంది. ఇప్పుడు ఆవిడ స్పందించిన తీరికి నిజంగా నేను ఆవిడకి పాదాభివందనం చేయాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. అతను వచ్చాడు, మత ప్రచారం చేసుకోవడానికి వాళ్ళ దేవుడు గొప్పతనం చెప్పుకోవాలి. కానీ ఆయన ఏం చేశాడు, నీ మెల్లో ఉన్న హనుమంతుడి బిల్ల మూఢనమ్మకం, నేను ఇచ్చిన దేవుడి వల్ల నీకు మంచి జరుగుద్ది ఇలా చెప్పాడు. ఈ ఒక్క వీడియోయే కాదు, ఇది నేను ఎగ్జాంపుల్గా చూపించాను. ఈయన చాలా వీడియోలు ఇలాంటివి ఉన్నాయి. మల్లికార్జునరావు గాడ్స్ మిషన్ ఆయన ఒక్కొక్క వీడియోలో మాలధారంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇవన్నీ ఏంటి, మాలధారం అన్ని మూఢనమ్మకాలు ఇవన్నీ ఎక్కడ పోతాయని చెప్పాడు. ఇంకో వీడియోలో ఎక్కడో చాలామందికి ఒక చిన్న పిల్ల ఎక్కడో ఇంట్లో కూర్చుంటే ఆ అమ్మాయి దేవుడి మాటలు చెప్తే అనట్లేదు, ఆ అమ్మాయిలో దెయ్యం ఉంది అన్నట్టు చెప్పారు. ఈ వీడియోలు అది చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, ఇంత విద్వేషం ఏంటి అసలు. ఇంకొక సాధువు దగ్గరికి వెళ్ళి అయితే అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చెప్తాను, వెళ్ళి బాబు యేసుక్రీస్తు మంచి దేవుడు నమ్ముకో అని చెప్పాడు. ఆ సాధువు ఇచ్చిన రిప్లై అయితే నిజంగా నేనే యేసుక్రీస్తు నన్నే నమ్ముకో అన్నాడు. దెబ్బకి ఆ వీడియో ఎంత వైరల్ అయిందంటే ఆ వీడియో డిలీట్ చేసాడు. అంటే మరి మామూలుగా నార్మల్ జనం ముందుకు వెళ్ళి మాట్లాడితే, సాధువుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అలాగే ఇస్తారు వాళ్ళు. నాలుగు తట్టుకో. ఇది నేను ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఇలా ఈ ఒక్క ఎగ్జాంపుల్ ఒక్క పాస్టరే కాదు, ఇది టోటల్ మొత్తం చాలా వరకు టోటల్ రియాలిటీ ఇలాగే జరుగుతుంది.
లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పినట్టు మతం మారిన తర్వాత వాళ్ళు మన పండగలకు రాదు, మనతో కలవలేదు, ఆఖరికి మనలాగా బంధుత్వాల్లో చాలా విభేదాలు వస్తాయి, ఇవన్నీ చాలా జరుగుతుంటాయి. అందుకనే మేము ఈ పోరాటం చేస్తుంది కూడా ఎందుకంటే జనాల్లో అవగాహన పెంచాలి. జనాలకి తెలియక ఇప్పుడు ఇలాంటి తప్పులు ఇలాంటివన్నీ వీళ్ళ ట్రాప్లో జనాలు పడడానికి కారణం ఏంటంటే జనాల్లో అవగాహన లేదు. ముందు జనాలని వీళ్ళని ఎలా ప్రశ్నించాలో తెలియట్లేదు, జనాలకి వీళ్ళతో ఎలా వాదించాలో తెలియట్లేదు. ఇప్పుడు ఈయన విషయం తీసుకుంటే ఈయన చాలా వీడియోల్లో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు పూజించి మీ ఆచారాలు, మీ యొక్క పూజా విధానాలు అన్ని మూఢనమ్మకాలు అంటే అక్కడ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అలా సైలెంట్గా చూస్తూ వింటున్నారు ఆయన చెప్పేది, కనీసం రియాక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు అంటే ఎవరైనా మన పుట్టిన మన తల్లిదండ్రుల గురించి తప్పుగా మాట్లాడితే మనం ఊరుకుంటామా? అలాగే ఇప్పుడు మన సొంత ఊరు ఉంది, మన సొంత ఊరు కానీ మన పుట్టి పెరిగిన ఊరు గురించి కానీ నేల గురించి కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనం రియాక్ట్ అవ్వమా? అలాగే మన భాష గురించి కానీ మన యాస గురించి కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనం రియాక్ట్ అవ్వమా? మనది అనుకున్నప్పుడు మన ఊరు కానీ మన తల్లిదండ్రులు కానీ మన భాష గురించి కానీ తప్పుగా మాట్లాడినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామో, మన ధర్మం గురించి కానీ మన కల్చర్ గురించి కానీ తప్పుగా మాట్లాడినప్పుడు ఎవరైనా అసందర్భంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అక్కడ రియాక్ట్ అవ్వాలి. ఇన్ని వీడియోలో ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో డైరెక్ట్గా మీ అన్ని మూఢనమ్మకాలు అని చెప్తుంటే జనాలు వింటూ కూర్చుంటుంటే వాళ్ళకి ఏంటంటే మనం చాలా లోకుగా అనిపిస్తున్నాం వీళ్ళకి. ఇలా కాదు, వీళ్ళలో హిందువుల్లో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది. కనీసం మనం ఎవరితో గొడవ పెట్టుకోకలేదు కనీసం, కానీ మనం ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చి మన విశ్వాసాలని కించపరుస్తుంటే, మన నమ్మకాలని మూఢనమ్మకాలు అంటే కనీసం అక్కడే నిలదీయాలి కదా వాళ్ళని. నిలదీసి ఇదేంటయ్యా నువ్వు ఎక్కడి నుంచో వచ్చి నీ ఏదో నువ్వు చెప్పుకున్నా, మేమేదో వింటున్నాం కదా అని ఏదో చెప్పుకుంటున్నావు, మా ఆచార పద్ధతుల్ని, మా దేవీ దేవతల్ని, మూఢనమ్మకాలని, ఇవన్నీ అశాస్త్రీయమైనవని ఎలా చెప్తావు నువ్వు అని చెప్పి కనీసం ప్రశ్నించాలి కదా. ప్రశ్నించట్లేదు ఎవరు, ఎందుకంటే మనలో చైతన్యం లేదు, ఎలా స్పందించాలో కూడా మర్చిపోయాం మనం. అందుకని చెప్పి జనాల్లో చైతన్యం తీసుకురావాలి. ముందు జనాల్లో చైతన్యం తీసుకురావాలంటే ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ శివశక్తి వీడియోలు, హిందూ జనశక్తి ఇలాంటి ధార్మిక సంస్థలు వీడియోలు నాలాంటి వాళ్ళ ద్వారా చేరాలి అందరూ. నేను అందుకనే ఈ కార్యకర్తల్లా కానీ వాళ్ళు సపోర్టర్గా పనిచేస్తుంది. నేను అర్థం చేసుకున్నాను. అందుకనే ఇది ఎలా అయితే నా పుట్టిన తల్లిదండ్రులు కానీ, నా ప్రాంతాన్ని కానీ, నా భాషను కానీ, నాకు సంబంధించిన దేన్నైనా ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను, ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. అలాగే నా హిందూ దేవి దేవతలను కానీ, నా కల్చర్ని కానీ తప్పుగా మాట్లాడినా నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. అలాగే రియాక్ట్ అవ్వాలి అందరూ. ఆ రియాక్ట్ అవ్వడానికి అందరిలో ఈ చైతన్యం తెప్పించడానికే మేము ఈ హిందూ చైతన్య రథాలని మొదలెట్టాం. అలాగే ఈ మత మార్పు చేయడానికి వీళ్ళు ఏదైతే టాక్టిక్స్ వాడతారో, ఏదైతే వీళ్ళు ప్రలోభాలకు గురి చేస్తారో, ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాటన్నిటినీ కూడా ఈ రథాల్లో ఏదైతే మీ యూట్యూబ్లో వీడియోలు అన్నీ చేశారో ఇవన్నీ కూడా గ్రామాన్న పల్లెన తిరిగి మేము ఇవన్నీ స్క్రీన్లో వేసి చూపిస్తాం జనాలకి. చూపించేటప్పుడు అందరికీ కూడా కొంచెంలో అవగాహన పెరిగి జనాల్లో ఏంటంటే చైతన్యం వస్తుంది. ఇప్పుడు ఇది మా ఎజెండా. అర్థమైంది అనుకుంటే మీకు మేము చెయ్యాలనుకుంటున్న మా కార్యాచరణ ఏంటో. ఇందులో మేము ఎవరిని కించపరచట్లేదు, అలాగని చెప్పి ఎవరి మీద ఫైట్ చేయట్లేదు. ఎవరైతే మా ఆత్మగౌరవాన్ని, మా సెల్ఫ్ రెస్పెక్ట్ని, మా యొక్క అస్తిత్వాన్ని నిందిస్తున్నారో, ఎవరైతే మా మీద ఇలాగా అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పేలా జనాల్లో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాం. సరేనా? ఇది కానీ ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు ఇంకో విషయం చేయాల్సింది ఎవరు? ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాలు అంటే దేవాదాయ శాఖకి మనం హుండీలో బోల్డ్ డబ్బులు వేస్తాం, కానుకలు వేస్తాం. ఈ వచ్చిన డబ్బులతో, కానుకలతో ఈ హిందువులు మత మార్పులు అవుతున్నప్పుడు, హిందువుల్లో ఈ హిందూ ధర్మం గురించి తెలియక మనం
వేరే మతాల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు కానీ ఈ దేవాదాయ శాఖ బాధ్యత ఇది. ఇలాంటి ప్రచారాలు చేయడము, హిందువుల్లో చైతన్యాన్ని తీసుకురావడము. కానీ ఈరోజు దేవాదాయ శాఖ ఇలాంటి ప్రచారాలు చేయట్లేదు. దేవాదాయ శాఖ వీటి గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే దేవాదాయ శాఖని ఎవరైతే గవర్నమెంట్ నిర్వహిస్తుందో వాళ్ళకి వీటి గురించి అసలు అవసరమే లేదు. మనం ఇన్ని డబ్బులు ఇస్తున్నాం, దేవాదాయ శాఖ హుండీల్లో డబ్బులు ఇస్తున్నాం. అలాగే ఈ తిరుపతికి కానీ కాళహస్తి కానీ వెళ్తున్నప్పుడు టూరిజం ద్వారా గవర్నమెంట్కి ఎంతో డబ్బులు సంపాదిస్తున్నాం. కానీ మన కోసం ఇలాంటి కార్యక్రమాలు కానీ, ఇలాంటి ధర్మ ప్రచారాలు కానీ, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కానీ దేవాశాఖ కానీ ప్రభుత్వాలు కానీ నిర్వహిస్తున్నారా? నిర్వహించట్లేదు. వాళ్ళు అలా చెయ్యట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ ధార్మిక సంస్థలు కానీ నాలాంటి వాళ్ళు కానీ ఇప్పుడు మేము పూనుకోవాల్సి వస్తుంది ఈ రోజున. లేకపోతే నిజంగా అందుకనే నేను ఇప్పుడు మేము చెప్పేది కూడా అదే. ఈ దేవాదాయ శాఖ కానీ ఈ గవర్నమెంట్ కానీ మన గురించి పట్టించుకోవాలి. అందుకని హుండీలో వేసే డబ్బులు నేనేమనుకున్నానంటే ఇలాంటి ధార్మిక సంస్థలకు ఇవ్వాలి. ఎందుకంటే మనం హిందువుల్లో చైతన్యం తీసుకురావాలి. హిందువులు మన ధర్మం గురించి మనం పోరాడాలి. మన ధర్మం గురించి, మన ధర్మానికి ఒక పక్కన డ్యామేజ్ జరుగుతుంటే దాని గురించి పట్టించుకున్నప్పుడు మనం ఎందుకు ఈ దేవాదాయ శాఖలో హుండీల్లో డబ్బులు వేయడం, కానుకలు సమర్పించడం. ఆ సమర్పించే కానుకలు ఇలాంటి హిందూ ఆర్గనైజేషన్స్ సమర్పిస్తే వాళ్ళకిస్తే కనీసం వాళ్ళు మన తరపున జనాల్లో చైతన్యమైన తీసుకొస్తారు కదా. ఇది నా దృక్పథం. నేను ఇలాగే ఫిక్స్ అయ్యాను. అందుకనే ఇప్పుడు మీకు అర్థమైంది. ఇది ప్రచారం నా వరకు అయితే ఈ ప్రచారాలు ఇప్పుడు చాలా అవసరం సమాజానికి. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా నేను చెప్పాలనుకుంటుంది. ఇది ఖచ్చితంగా మేము జనాల్లోకి తీసుకెళ్తున్నాం. దీన్ని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి కార్యక్రమం మా ద్వారా జనాల్లోకి వెళ్తుందంట. ఇందులో నేను కూడా ఒక భాగస్వామి అయినందుకు, అలాగే నా ద్వారా ఎలా అయితే ఒక రామసేతు నిర్మించినట్టు ఒక ఉడత సాయంగా కానీ, ఒక వానర సైన్యంలో ఒక వానరుడు సాయంలాగా ఎలా అయితే వాళ్ళు రామకార్యానికి సహాయపడ్డారో అలాగే నేను కూడా ఈ ప్రాజెక్ట్లో నా వంతుగా నేను డొనేషన్స్ ఇచ్చి వాళ్ళకి మొరల్ సపోర్ట్గా కానీ, మాట సపోర్ట్గా కానీ నేను కూడా ఇందులో భాగస్వామి అయ్యాను. నాకు నా ధర్మం ఎంతో ముఖ్యమైనది, ఎంతో ఇష్టమైంది. నా ధర్మం కోసం నేను ఈ విధంగా అయినా పోరాటం మొదలెట్టాను. ఈ విధంగా అయినా జనాల్లోకి నా ధర్మం ప్రచారాన్ని చెయ్యాలని నేను తలంచాను. కాబట్టి భగవంతుడి ద్వారా నాకు ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా నాకు ఒక అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. ఇక దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళగలగాలో అంతవరకు మేము తీసుకెళ్తాం. సరే, ఇప్పుడు ఈ వీడియో చేయడానికి నేను మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి మనలో కూడా చాలామందికి ఈ ప్రాబ్లంలో ఈ సమస్యలు ఎదుర్కొని ఉంటారు. కొత్తగా చాలామందికి వీళ్ళు మతం మార్చడానికి ఏయో అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు. నా ద్వారా ఎంతమందికి, నాకు తెలిసిన వాళ్ళకి కానీ లేకపోతే వేరే వాళ్ళకి కానీ ఎంతమందికి రీచ్ అవ్వాలి అంతమందికి ఈ వీడియోలు రీచ్ అవ్వాలి. అలాగే ఎవరికైనా సరే కొంతమందికి ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నప్పుడు ఎలా బయటపడాలో తెలియదు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నప్పుడు బయటపడాలంటే నా కాంటాక్ట్ చేస్తే నా వరకు చేయవలసింది నేను చేస్తాను. ఎవరైనా కొన్ని వాళ్ళ ఇంట్లో ఎవరైనా మతం మార్చాలని ప్రయత్నించినా, ఎవరైనా వాళ్ళకి మాకు దీని గురించి తెలుసుకోవాలని ఉంది, దీంట్లో నిజాలు తెలుసుకోవాలని ఉంది, ఇది నిజంగా మారచ్చామా, దీంట్లో వాళ్ళు చేసే ప్రచారాల గురించి మాకు తెలుసుకోవాలని ఉంది, మా ఇంట్లో వాళ్ళని అందులోకి వెళ్లకుండా మాకు కాపాడాలని ఉంది అని అనుకుంటే నాకు మెసేజ్ చేస్తే నేను వాళ్ళకి ఏ విధంగా దాని గురించి తెలుసుకోవాలో ఆ విధంగా నేను సహాయం చేస్తాను. నా ద్వారా ఎంత వీలైతే అంతా నేను నాకున్న సమయంలో కొంచెం సమయం కేటాయించి దీని మీద అవగాహన కల్పిస్తాను జనాలకి. సరే, ఈ విధంగా జనాలు దీని గురించి ఎవరైనా సరే నేను ఈ పోరాటం ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకుని, ఒకవేళ మీకు ఏదైనా నిజంగా నా ద్వారా సహాయం జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా నా ద్వారా సహాయం చేస్తాను. నన్ను ఖచ్చితంగా ప్రోత్సహిస్తారని
నా ప్రయత్నంలో నాకు సహకారాలు అందిస్తారని, నా వీడియోలు మీరు చూడటం మాత్రమే కాకుండా 10 మందికి చేరేలా చేస్తారని, అలాగే నా లైక్స్ చేసో కామెంట్స్ చేసో మీ అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన మాటలవి. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నేనే. నువ్వే యేసుక్రీస్తువా? అరే తెలుసుకో. నాకు వెళ్తున్న పంట. సూపర్ తాత. లాస్ట్ పంచ్ మందైతే కిక్కే వీరప్ప. జై హింద్.